అయ్యో కరెంటు పోయింది. నాన్న డాబా పైకి వెళ్దామా? అవునన్నా, పైకెళ్దాం. సరేలేరా, పదండి వెళ్దాం. దివ్య, మధు, మీరు కూడా పైకొచ్చేసేయండి. సరే అన్నయ్య. అలాగేనండి. అమ్మో, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో! భలే ఉంది కదా అన్నయ్య. అవును చెల్లి, మొన్న మా టీచర్ స్పేస్ గురించి, స్పేస్ రీసెర్చ్ గురించి చాలా చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. రేయ్, ఇందాక మీ అత్తొచ్చింది కదా, తను ఇస్రోలోనేరా పనిచేస్తుంది. అవునా నాన్నా? గ్రేట్. అదిగో అత్త అమ్మ కూడా వచ్చేసారు. ఆకాశం ఎంత అద్భుతంగా ఉందో కదా వదినా? అవును దివ్య, ఈ మొబైల్స్, టీవీలు వచ్చాక ప్రకృతిని చూడటం, ఆస్వాదించటం పూర్తిగా మానేసాం మనం. అత్త, మీరు ఇస్రోలో పని చేస్తారంట కదా? అవును తేజ. ఇస్రో అంటే ఏంటి? ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. కరెక్ట్ చెప్పావురా. ఇస్రోలో అసలు ఏం చేస్తారత్తా? ఇస్రోలో అంతరిక్షం పైన పరిశోధనలు చేస్తారు ఆద్య. అసలు స్పేస్ రీసెర్చ్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఈ అంతరిక్ష పరిశోధన వల్ల మనకి, అంటే మానవులకి, అలాగే మనం నివసించే ఈ భూగ్రహానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. విశ్వం గురించి మన జ్ఞానాన్ని పెంచుకోవటం కోసం, అంతరిక్ష సాంకేతికత అభివృద్ధి కోసం, భూమిపై జీవితాన్ని మెరుగుపరచటం కోసం, కొత్త వనరుల ఆవిష్కరణ కోసం, శాస్త్రీయ పరిజ్ఞానం పెంపు కోసం, అంతరిక్ష పర్యాటకం అభివృద్ధి కోసం, కొత్త గ్రహాలు, జీవరాశుల ఆవిష్కరణ కోసం, మానవజాతి భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలకి పరిష్కారాల కోసం, ఇలా అంతరిక్ష పరిశోధన వల్ల ఎన్నో లాభాలున్నాయి. అసలు అంతరిక్ష పరిశోధన ఎలా మొదలైంది? ఎప్పుడు మొదలైంది? వేల సంవత్సరాల నుండి మానవులు అంతుచిక్కని ఆ అద్భుత ఆకాశం వైపు ఆసక్తిగా చూస్తూనే ఉన్నారు. అయితే స్పేస్లోకి శాటిలైట్స్ పంపి దాని నుండి ప్రయోజనాలు పొందటం మాత్రం 1957 సంవత్సరంలో సోవియట్ యూనియన్ స్పుత్నిక్ 1 అనే ఆర్టిఫిషియల్ శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపినప్పుడు మొదలైందని చెప్పవచ్చు. నిజానికి ప్రారంభంలో సోవియట్ యూనియన్, యుఎస్ల మధ్య పోటీలా మొదలైంది ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. కానీ ఇప్పుడు మాత్రం చాలా దేశాలు స్పేస్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాయి. శాటిలైట్స్ ని స్పేస్ లోకి పంపడం వల్ల లాభాలేంటి అత్త? ఎన్నో లాభాలున్నాయి తేజ. నేటి ఆధునిక కమ్యూనికేషన్ రంగంలో శాటిలైట్ టెక్నాలజీదే ప్రధాన పాత్ర. ఫుడ్ డెలివరీకి, ట్రాన్స్పోర్టేషన్కి మనం వాడే యాప్స్ అన్నీ పనిచేసేది శాటిలైట్ టెక్నాలజీ ద్వారానే కదా? అవునన్నయ్య. అలాగే శాటిలైట్స్ పంపించే సమాచారం వల్ల క్లైమేట్ చేంజెస్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని కొంతవరకైనా ఎదుర్కోగలుగుతున్నాం. వెదర్ శాటిలైట్స్ వల్ల భూమి వాతావరణాన్ని తెలుసుకుంటున్నాం. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా కనిపెట్టబడిన జీపీఎస్ నావిగేషన్ ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల భూమిపైన ఫ్యూయల్ కన్సంప్షన్ దాదాపు 15 నుంచి 20% వరకు తగ్గింది. అవును, ఎటైనా వెళ్ళాలంటే ముందుగా మనం జీపీఎస్ నావిగేషన్ ఆన్ చేస్తాం కదూ. ఇది కూడా స్పేస్ టెక్నాలజీయేనా? అవునమ్మా. అంతరిక్ష పరిశోధన మన దేశంలో ఎప్పుడు మొదలైంది? మన దేశంలో మొట్టమొదటిసారిగా 1962 సంవత్సరంలో ఔటర్ స్పేస్ రీసెర్చ్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి ఇవ్వబడింది. దీనికి నేతృత్వం వహించారు ప్రముఖ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ హోమీ జహంగీర్ బాబా. తర్వాత 1969 సంవత్సరంలో జాతీయ ప్రయోజనాల కోసం విక్రమ్ సారాభాయ్ గారి నేతృత్వంలో ఇస్రో ప్రారంభించబడింది. నిరంతరాయంగా భూవనరుల్ని ఉపయోగించటం వల్ల కొంతకాలానికి అవి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది భూమిపైన. అప్పుడు మనకున్న ఏకైక ప్రత్యామ్నాయం అంతరిక్షం. భావితరాలకు లోటు లేకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ప్రయోగాలు చేయటం అవసరం. ఆధునిక సమాజానికి పనికి వచ్చే ఎన్నో టెక్నాలజీస్ స్పేస్ రీసెర్చ్ వల్ల కనుగొన్నవే. స్పేస్ రీసెర్చ్ చాలా ఎక్స్పెన్సివ్ కదా? అవును. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధన కోసం ప్రతి సంవత్సరం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేస్తున్నారు మానవులు. అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఎన్నో ఉపగ్రహాల్ని ప్రయోగిస్తూ ఉంటాం కదా. శాటిలైట్స్ ని స్పేస్ లోకి పంపించటం వల్ల టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లు, ఇంటర్నెట్ సేవలు ఇవన్నీ సమాచార ప్రసారం చేయగలుగుతున్నాయి. అత్తా, స్పేస్ రీసెర్చ్ లో మన దేశం లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ఇటీవలి కాలంలో స్పేస్ రీసెర్చ్ లో దూసుకుపోతుంది మన దేశం. చంద్రుడిపై పరిశోధన చేయటానికి చంద్రయాన్ 3ని విజయవంతంగా పంపించింది. అలాగే సూర్యుడికి దగ్గరగా వెళ్లి పరిశోధించటానికి ఆదిత్య L1 మిషన్ 2 స్పేడిక్స్ శాటిలైట్స్ ని డాకింగ్ చేసి ప్రపంచంలో స్పేస్ డాకింగ్ చేసిన 4వ దేశంగా నిలిచింది.
స్పేస్లోకి మనుషులతో పంపే స్పేస్ క్రాఫ్ట్ గగన్యాన్ జీవన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేసే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా, అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇలా ఇతర దేశాలతో కలిసి కూడా అద్భుతంగా పనిచేస్తోంది మన భారత్. భారత్ ఇప్పటికే విజయవంతంగా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ని, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళ్యాన్ ఇలా ఎన్నో శాటిలైట్స్ ని విజయవంతంగా లాంచ్ చేసింది. ఆహా, బావుందమ్మా. స్పేస్ రీసెర్చ్ వల్ల ఇన్ని లాభాలున్నాయన్నది నాకు కూడా తెలీదు. అంతేకాదన్నయ్య, శాస్త్రీయ పరిశోధన, జాతీయ ప్రతిష్ట, వివిధ దేశాలను ఏకం చేయటం, మానవాళి భవిష్యత్ మనుగడకు భరోసా, అలాగే శత్రుదేశాల సైనిక వ్యూహాత్మక చర్యలను గమనించటం, రక్షణ చర్యలు తీసుకోవటం ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్నాయి స్పేస్ రీసెర్చ్ వల్ల. ఈ సబ్జెక్ట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. నేను కూడా చదువైపోయాక ఇస్రోలోనే జాబ్ చేస్తానత్తా, మీలాగే.